హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా మీద అంతగా హైప్ లేకపోయినా రోజు రోజుకి దాని మీద స్లోగా హైప్ అయితే బిల్డ్ అవుతూ వస్తుందన్నమాట. సో దానికి కారణం కూడా మనకు తెలిసిందే. అదేంటి అంటే శంకర్ గారో లేకపోతే దిల్ రాజు ప్రొడక్షన్ అలా అని చెప్పి దానికి ఏం హైప్ రావట్లేదు గైస్. దానికి వచ్చే హైప్ అంతా కూడా చరణ్ గారి స్టార్డమ్ మీద, అలాగే తమన్ మ్యూజిక్ మీద. సో ఈ రెండింటి బేస్ చేసుకొని అదే హైప్ అయితే రోజు రోజుకి బిల్డ్ అవుతుందన్నమాట. సో తమన్ గారు కూడా తనకి సంబంధించినంత వరకు జరగండి ఆ సాంగ్ ఫ్లాప్ అయితే అయ్యింది, అంతగా వ్యూస్ అయితే రాలేదు. బట్ రామచ్చ సాంగ్ మాత్రం చాలా మంచి హిట్ అయితే అయ్యిందనమాట. సో అవతల హిందీలో కూడా ఆల్మోస్ట్ 20 మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయి, మన తెలుగులో కూడా 30 మిలియన్స్ వరకు వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే స్లోగా అది హైప్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఈ దసరాకి టీజర్ రెడీ అవుతుంది అని చెప్పి మనకు తమన్ గారు అయితే ఒక ట్వీట్లో వేసి చెప్పారనమాట. సో ఈ సినిమాకి వచ్చినంత వరకు తమన్ గారు ప్రత్యేకించి ఆయన స్పెషల్గా అప్డేట్స్ అన్నీ కూడా ఫ్యాన్స్కి ఇస్తూ వస్తున్నారనమాట. సో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అంతగా రెస్పాండ్ కాకపోయినా బట్ తమన్ గారు ఫుల్ డ్యూటీ అయితే చేస్తున్నారు ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి. అయితే టీజర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ.